గవర్నర్ నరసింహన్పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శలు గుప్పించారు. గవర్నర్ తనకు వస్తున్న ఫిర్యాదులు వినతుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ గుళ్ళు గోపురాలు తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఆయనకు అది తప్ప వేరే పని లేదని విహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పుష్కరాలకు సంబంధించిన పనుల్లో ఎంతో అశ్రద్ధ కనిపిస్తున్న గవర్నర్ వాటిపై ఎందుకు స్పందించబోరని ఆయన దుయ్యబట్టారు. విజయవాడలోని భవానీ ఘాట్ వద్ద వంతెన నిర్మాణం నాసిరకంగా జరిగిందని విహెచ్ అన్నారు. అక్కడి పిల్లర్ పడిపోయినా కూడా గవర్నర్ పట్టించుకోవడం లేదన్నారు. పుష్కర పనులపై విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి శనివారం ట్రాఫిక్ అంతా ఆపేసిపోతాడు. ప్రతి నెల 2 నెలలకు తిరుపతికి పోతాడు. జనానికంతా ఇబ్బంది పెడతాడు. విజయవాడలో గుళ్ళన్నీ కూలగొట్టి ఆఖరికి మహాత్మా గాంధీ స్టాచ్యూ కూడా పలగొడితే దానికి జవాబు చెప్పేటోడు లేడు. అన్న అదారే ఇనాగ్రేట్ చేసింది అటువంటి స్టాచ్యూని కూడా పలగొడితే ఒక నాయకుడు మాట్లాడాడు.